DNA టెస్టులు పూర్తయిన తర్వాతే ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల సంఖ్యను ప్రకటిస్తామంటున్నారు అధికారులు. 1000కి పైగా DNA పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గుజరాత్లోనే వీలైనంత త్వరగా DNA టెస్టులు పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పటివరకు 250కి పైగా DNA శాంపిల్ సేకరించామని తెలిపారు. అయితే ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే పేలడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేనప్పటికీ మృతులకు సంబంధించిన వివరాలను DNA పరీక్షల తర్వాతనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీజే మెడికల్ హాస్పిటల్ మృతుల కుటుంబ సభ్యులతో కిక్కిరిసిపోయింది. DNA పరీక్షల తర్వాత తమ వాళ్ల మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలకి పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న వాళ్లు అక్కడే DNA టెస్టులు చేయించుకుని రిపోర్ట్ పంపాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటు హాస్పిటల్లో డెడ్ బాడీల కోసం బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటున్నాయి. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, 1000 మందికి DNA టెస్టులు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే తమ వాళ్ళని కడసారి చూసుకోవాలని ప్రతి ఒక్క బాధిత కుటుంబ సభ్యుల్లో కూడా ఉంటుంది. మరి ఏం చెప్తున్నారు అధికారులు? ఎప్పటి వరకు ఇది కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం 72 అవర్స్ టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది విక్టిమ్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే హాస్పిటల్స్ వద్దకి చేరుకున్నారు. సో వారికి సంబంధించినటువంటి DNA శాంపిల్స్ని సేకరిస్తున్నారు. ఇక్కడ 2 రకాల DNAస్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి డిసీజ్డ్, ఎవరైతే ఈ ఘటనలో చనిపోయారో వాళ్ళ DNA శాంపుల్తో పాటు వారి బాడీస్ని కలెక్ట్ చేసుకునేందుకు వచ్చినటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారి శాంపిల్స్, 2 శాంపిల్స్ని కూడా అధికారులు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 200+ పైగా DNA శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. ఇంకా వీటన్నిటినీ కూడా అనలైజ్ చేయాలి. మొత్తం అక్కడ అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్తో పాటు అక్కడే ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి మరొక ల్యాబ్లో ఈ DNA శాంపిల్స్కి సంబంధించినటువంటి అనలైజేషన్ అంతా కూడా జరుగుతుంది. సో ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఆ ఫ్యామిలీస్కి వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా అప్పగిస్తున్నారు. మరోవైపు ఈ ప్లేన్లో క్రాష్ అయినటువంటి విక్టిమ్స్ కాకుండా ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఘటనలో చనిపోయినారో సో వాళ్ళ బాడీస్ని ఐడెంటిఫై చేసేటువంటి స్థితిలోనే ఉన్నాయి కాబట్టి వారికి పోస్ట్మార్టం నిర్వహించి ఆ బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించారు. ఈ విధంగా మొత్తం ఒక 6 స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మృతదేహాలను అయితే పోస్ట్మార్టం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించారు. అండ్ రిమైనింగ్ ఈ ప్లేన్ క్రాష్లో చనిపోయినటువంటి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఎవరు స్టే చేయరు కాబట్టి అక్కడ లండన్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ DNAకి సంబంధించినటువంటి శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఆ DNA రిపోర్ట్ని అక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా చెప్పారు. సో అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ అధికారులతో ఇక్కడ అహ్మదాబాద్లో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అథారిటీస్ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఫారిన్కి సంబంధించినటువంటి బాడీస్ని ఎట్లా పంపించాలనేటువంటి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇప్పుడు ఈ పూర్తిగా బర్న్ అయిపోయినటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ బాడీస్ నుండి DNA తీయడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్కి అదొక ఛాలెంజింగ్ టాస్క్గానే చెప్పాలి. సో అన్ని బర్న్ అయిపోయినా కూడా ఒక 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒక బోన్ సంబంధించినటువంటి టిష్యూ కావచ్చు, అట్లాగే హెయిర్ అండ్ టీత్, ఈ శాంపుల్స్ ద్వారా పూర్తిగా బాడీ కాలిపోయినప్పటికీ ఈ శాంపుల్స్ని కలెక్ట్ చేసి వీళ్ళ రిలేటివ్స్తో తీసుకున్నటువంటి బ్లడ్ శాంపుల్స్తో వీటిని మ్యాచ్ చేయనున్నారు. సో అక్యురేట్గా రిజల్ట్ వచ్చినా సరే వారికి ఆ బాడీస్ని అప్పగించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా DNAs సేకరించేటువంటి పనిలోనే ఉన్నారు. సో ఆ శాంపుల్స్ అన్నీ సేకరించి రిపోర్ట్ రావడానికి మరొక 72 అవర్స్ టైం పడుతుందంటూ కూడా ఇప్పటికే హాస్పిటాలిటీ అథారిటీస్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఈ DNA శాంపిల్స్ కలెక్షన్లో కూడా కేవలం హాస్పిటల్కి సంబంధించినటువంటి స్టాఫే కాకుండా పోలీసులు సైతం అక్కడికి వచ్చినటువంటి విక్టిమ్స్ DNA శాంపిల్స్ కలెక్షన్లో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి సహాయపడుతున్నారు. వీళ్ళనంత తొందరగా తమ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోలేకపోయినా సరే ఆ చివరి రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ చివరి రైట్స్ అయినా సరే తొందరగా నిర్వహించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా త్వరగా ఈ DNA టెస్ట్ని కంప్లీట్ చేసి తమకు బాడీస్ని అప్పగించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ కోరుతున్నారు. రైట్ ప్రణీత. అహ్మదాబాద్ విమానం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎయిర్ ఇండియా విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఆ విమానం ఢీకొట్టిన మెడికల్ కాలేజ్ హాస్టల్లోని మెడికోలు కూడా 24 మంది మృతి చెందారు. రీసెంట్ గా మరో 4 మెడికోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఓ మెడికో అదృశ్యమయ్యారు. 24 గంటలుగా అతని ఆచూకీ దొరకని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాద తీవ్రత ఇంతగా ఉండడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ట్యాంకర్ బ్లాస్ట్ కావడం.
1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగడమే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కంట్రోల్ తప్పి సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ను ఢీకొట్టింది. ఆ బిల్డింగ్ ను చీల్చుకుంటూ వెళ్లి పేలిపోయింది. 2 భవనాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో విమానం ఇంజిన్ పడిపోగా బిల్డింగ్ ను బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయింది. దీంతో మెడికల్ కాలేజ్ హాస్టల్ కు సంబంధించి 2 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హాస్టల్లోని 24 మంది మెడికోలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మంటల తీవ్రతతోనే ప్రాణాలు కోల్పోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా సహాయక చర్యలు చాలా కష్టంగా మారాయి. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజ్ హాస్టల్లో భోజనాలు చేస్తున్న మెడికోలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో మంటల ధాటికి సజీవ దహనమయ్యారు. మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఎటూ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. విమానంలోని ప్రయాణికులే కాదు, హాస్టల్లో ఉన్న మెడికోలు కూడా మాంసపు ముద్దలుగా మారిపోయారు. మంటల తీవ్రతతో మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. దాంతో అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పరిస్థితులు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్న మా కొలీగ్ రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, నిన్నంతా కూడా సహాయక చర్యలపైన ఫోకస్ చేశారు, ఆ తర్వాత ఎలా జరిగింది అనే అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. సో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ చెలరేగడానికి కారణం ఫ్యూయల్ మండడమేనా? ఇంకా ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి మృతుల సంఖ్య ఇంతగా ఎక్కువగా ఉండడానికి? అసలు ఫ్లైట్ క్రాష్ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ దురదృష్టం అనుకుంటే ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోస్ ఇంకా చాలా దురదృష్టం అని చెప్పొచ్చు. అనుకోకుండా అకస్మాత్తుగా ఏదో ఉప్పునొచ్చి మీద పడ్డట్టుగా బయట ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్న వాళ్ళ మీద వచ్చి ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడ్డట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి చూద్దాం. ఇదే బిల్డింగ్ కొంచెం క్లోజప్లో కూడా మనం చూడొచ్చు. ఇదే బిల్డింగ్ ముందు ఎగ్జాక్ట్గా మనకు అక్కడ విమాన శకలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే బిల్డింగ్ ముందు పడింది. ఆ బిల్డింగ్ కలర్ ఒకసారి చూడండి. వెనకాల ఉన్నటువంటి కలర్, ముందు ఉన్నటువంటి కలర్. ముందు మొత్తం చాలా నలుపు కలర్లో కనిపిస్తుంది, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. వెనకాలంతా వైట్ ఉంటుంది. యాక్చువల్ కలర్ అంతా వెనకాల కలర్. కానీ నిన్న చెలరేగినటువంటి మంటలకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి బాల్కన్లో ఉన్నటువంటి ఐరన్ కూడా మెల్ట్ అయిపోయి కింద పడింది. ఇక ఈ బిల్డింగ్ పనికిరాదని ఆల్మోస్ట్ చెప్పొచ్చు. ఇంకా R&B అధికారులు దీన్ని టెస్ట్ చేసే వరకు రాలేదు. ఈ బిల్డింగ్ కూడా పనికిరాదు. ఈ బిల్డింగ్ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉన్న మెడికోస్ అంతా కూడా వాళ్ళ సామాన్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ థింగ్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరిని లోపలికి అలౌ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ సామాన్లు తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా కూడా అదృష్టవశాత్తు నిన్న డ్యూటీస్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎవరు కూడా హాస్టల్లో లేరు. అంతా వాళ్ళ డ్యూటీస్లో సూపర్ స్పెషాలిటీ చేస్తున్న వాళ్ళు, MBBS చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ MD చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు విద్యార్థులు కూడా కొంతమంది చదువుకుంటున్నారు. కానీ వాళ్ళెవరు నిన్న సంఘటన జరిగినప్పుడు అదృష్టవశాత్తు ఇక్కడ లేరని చెప్పొచ్చు. వాళ్ళందరూ సామాన్లు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక ఇప్పటికిప్పుడు మళ్ళీ తాజాగా 4 చనిపోయారు. నిన్న 24 మంది మెడికోలు చనిపోయారు. ఈరోజు తాజాగా అది 28కి చేరింది. ఇంకొక మెడికల్ స్టూడెంట్ అయితే ఇప్పటికీ కనిపించట్లేదు. సంఘటన తర్వాత నుంచి ఆయన ఆచూకీ తెలియట్లేదని వాళ్ళ కొలీగ్స్ అంతా ఉన్నారు. ఏమైనా ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయారా, ప్యానిక్లోనే ఇంటికి వెళ్ళిపోయాడా, మొబైల్ పనిచేయకుండా ఉండిందా, మొబైల్ లోపలే ఉండిపోయిందా అనేది ఒక డౌట్. ఇంకొకటి, ఆ ఉధృతికి ఏమైనా ఇక్కడ నుంచి ఎగిరి ఎక్కడైనా బయటపడ్డారా, ఏం జరిగిందనేది తెలియదు. కానీ స్టిల్ ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఒక మెడికో మాత్రం ఇంకా స్టిల్ మిస్సింగ్గానే ఉన్నారు. సో ఉధృతం ఏ విధంగా మంటలు చెలరేగాయి అనేది చూడొచ్చు. ఇక మీరు చెప్పినట్లుగా మంటలు ఆ రేంజ్లో ఎందుకు వచ్చాయంటే ప్లైన్స్లో వాడేది జెట్ ఫ్యూయల్ని. జెట్ ఫ్యూయల్ చాలా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. మంటలు అంటుకుంటే ఇంకా ఆరిపోవడానికి చాలా టైం పడుతుంది. దాంతోపాటు బోయింగ్ 787లో దాదాపుగా 1,25,000 కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ఉంది. అది 5,500 లీటర్లు ఒక్కొక్క 5,500 లీటర్లని ఒక గంటకి ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి దాంట్లో లండన్ వరకు నాన్ స్టాప్గా వెళ్ళడానికి అంత ఫ్యూయల్ని దాంట్లో ఫిలప్ చేశారు. సో అదంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ టేక్ ఆఫ్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే క్రాష్ అవ్వడం. దీంతో ఫుల్ ట్యాంక్ దాంట్లో జెట్ ఫ్యూయల్ ఉంది, అదంతా కూడా మండింది. చూస్తున్న విద్యార్థులంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళ థింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ సామాన్లన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నట్టు చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడా వేకెట్ అయిపోయింది. వీళ్ళకి ఎక్కడైనా రీలొకేట్ చేశారా, ఎక్కడైనా అకామిడేట్ చేశారా ఇంకా తెలియదు. కొంతమంది విద్యార్థులు అయితే సీనియర్ హాస్టల్స్లో ఉండమని చెప్పారంటున్నారు. ఇంకొంతమంది ప్రైవేట్గా మీరు అకామిడేషన్ చూసుకోండి, త్వరలో సెట్ చేస్తామని చెప్తున్నారు. రకరకాలుగా వాళ్ళకు అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం మనం ఇంతవరకు మెడికోల్ మాత్రమే చనిపోయారు అనుకున్నాం. మెడికోల్ కాదు, మెడికోల్ ఫ్యామిలీస్ కూడా చనిపోయారు. ఇదే క్యాంపస్లో టీ కొట్టున్నటువంటి ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్, హస్బెండ్, వాళ్ళ అబ్బాయి, ముగ్గురు కూడా
నిన్న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయారు. సో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నారు. అదేవిధంగా మృతదేహాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కూడా ప్రస్తుతం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఇన్వెస్టిగేషన్ మరో పక్క స్పీడప్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఈ బిల్డింగ్లోకి ఎవరు అడుగు పెట్టొద్దంటూ పోలీసులు చెప్పారు. కేవలం సామాన్లు తీసుకునేటప్పుడు పోలీసులు హెల్ప్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. లోపల ఉన్నటువంటి సీన్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా, ఫ్లైట్ని ఎవరు మూవ్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి శిథిలాలను ఎవరు కదపకుండా, అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఇవి పాడు కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీం ఇంకా స్టిల్ అక్కడ ఉంది. ఏమైనా క్లూస్ దొరుకుతాయా, లేకపోతే డెడ్ బాడీకి సంబంధించిన ఏమైనా పార్ట్స్ దొరికేటువంటి ఛాన్స్ ఉంటుందని ఇంకా స్టిల్ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. సో రైట్ రాకేష్, అత్యంత ఘోరమైన ప్రమాదం ఇది. ఇప్పుడు దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. డీజీసీఏ, ఫోరెన్సిక్, లోకల్ పోలీస్ సహా పలు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తులో పాల్గొన్నాయి. మరోవైపు దర్యాప్తుకి ప్రత్యేక కమిటీని కేంద్రం నియమించబోతోంది. అలానే ప్రమాదం నుంచి బయటపడిన రమేష్ ని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమాన శిథిలాలని సేకరించిన దర్యాప్తు బృందాలు కీలక ఆధారాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు శిథిలాలు లభ్యమైన డీవీఆర్ ని గుజరాత్ ఏటీఎస్ సిబ్బంది డీకోడ్ చేస్తోంది. విమానంలో వీడియో ఫుటేజ్ డీవీఆర్లో లభించే అవకాశం ఉండడంతో దాన్ని విశ్లేషిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ ని గుర్తించారు అధికారులు. బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలేంటి అనేది తెలిసే అవకాశం ఉంది. దాన్ని డీకోడ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానం వెనక భాగంలో ఉంటుంది బ్లాక్ బాక్స్. ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రతి సెకండ్తో సహా పూర్తి డేటాని ఈ బ్లాక్ బాక్స్ అందిస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందో వివరించడానికి TV9 బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, ఎయిర్ ఇండియా ఏమైనా కన్ఫర్మ్ చేసిందా బ్లాక్ బాక్స్ ని గుర్తించినట్లుగా, తీసుకున్నట్లుగా? సో ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతోంది? రమేష్ ని విచారించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎస్ సార్, ఈ ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదం అనేది అతిపెద్ద విమాన ప్రమాదం. విమానయాన రంగంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. సో ఈ సహాయక కార్యక్రమాలు ఇప్పటివరకు నిన్న ఫ్లైట్ కూర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 30 గంటల సమయంలో సహాయక కార్యక్రమాలు, మృతదేహాలను వెలికి తీయడం, ఆసుపత్రికి తరలించడం, DNA టెస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక ఇన్వెస్టిగేషన్ పైన ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం అయి ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు అహ్మదాబాద్ పోలీసులు, అలాగే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అంతేకాకుండా DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ డైరెక్టర్, అలాగే ఇటు బోయింగ్ సంస్థ ప్రతినిధులు, ఇటు గుజరాత్ ఫోరెన్సిక్ టీంతో పాటుగా బోయింగ్ విమానాల ఇంజన్లు తయారు చేసే సంస్థలు కూడా ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. ప్రభుత్వ పరంగా జరిపే ఇన్వెస్టిగేషన్లో NIA, అలాగే పోలీసులు, DGCA ఇటువంటి దర్యాప్తు బృందాలు ఉంటారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా బోయింగ్ సంస్థ, బోయింగ్ విమానం కాబట్టి సో ఆ సంస్థ, అలాగే ఇంజన్ తయారీ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాయి. సాంకేతిక సమస్యల, బర్డ్ హిట్టా, లేక ఇంజన్లు ఫెయిల్యూర్ అవ్వడమా, పైలట్ తప్పిదమా, ఏంటి కారణం ఏంటి, ఇంతమంది చనిపోవడానికి, ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి అన్న అంశాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశం బ్లాక్ బాక్స్. ఇది బ్లాక్ బాక్స్ పేరుకు మాత్రమే, ఇది బ్లాక్ కలర్లో ఉండదు, ఇది ముదురు నారింజ రంగు కలర్లో ఉంటుంది. సో ఇప్పటికే దీన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇందులో కీలకంగా ముఖ్యంగా ఫ్లైట్ డేటా రికార్డ్తో పాటుగా కాక్పిట్లో పైలట్లు ATCతో మాట్లాడిన సంభాషణలు, వాళ్ళు ఆడియో వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్లేమబుల్ కాదు, అలాగే వాటర్ ప్రూఫ్. సో ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఈ బ్లాక్ బాక్స్కి, దానిలో ఉన్న సమాచారానికి, ఎన్క్రిప్టెడ్ డేటాకి ఎటువంటి నష్టం వాటిల్లదు. సో ఇందులో ఉన్న డేటా ఆధారంగానే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న ఒక అంచనాకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 9 కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీలో ఒక బ్లాక్ బాక్స్ అనలైజింగ్ ల్యాబ్ని రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విమాన క్రాష్కి సంబంధించి తొలి అనాలిసిస్ అనేది ఈ ల్యాబ్లోనే ఢిల్లీలో జరగబోతోంది. ఈ ల్యాబ్లో అధునాతన సాంకేతిక
పరిజ్ఞానం, అంతర్జాతీయ స్థాయిలో ఈ డేటా అనలైజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫెడరల్ ఏజెన్సీస్కి సంబంధించి ముఖ్యంగా అమెరికా అలాగే యూకే ఇటువంటి దేశాలకు సంబంధించిన ఏజెన్సీస్ కూడా ఇన్వెస్టిగేషన్ సహకరిస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో ఆలోపు ఎన్ఐఏ కానీ పోలీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ వీళ్ళు సేకరించిన డేటా అలాగే డీజీసీఏ డేటా సహా బోయింగ్ సంస్థ ప్రతినిధులు వీరందరూ సేకరించిన డేటా ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ ఆధారంగానే వారు ఒక దర్యాప్తులో ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఇది వారం రోజులు పట్టొచ్చు, నెల రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. సో సుదీర్ఘ సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇదంతా అనలైజ్ చేయాలి కాబట్టి కొంత ఎక్కువ సమయమే ఈ దర్యాప్తుకు పట్టే అవకాశం ఉంది. రైట్ గోపికృష్ణ. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంతో కేంద్రం అలర్ట్ అయింది. విమాన ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా విమానయాన భద్రతని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే దేశంలో విమానయాన భద్రత బలోపేతానికి అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో పాటు ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు, భద్రతా చర్యలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ప్రమాదాల నేపథ్యంలో త్వరలోనే అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టుగా తెలిపారు. విమానయాన రంగంలోని వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు కేంద్ర మంత్రి. విమానాల్లో సాంకేతిక భద్రతా లోపాలపై కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆయా సమస్యల్ని సమగ్రంగా అధ్యయనం చేయనుంది. భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేసి ప్రమాదాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోనుంది. ఎయిర్పోర్ట్ల నిర్వహణ, పైలట్ ట్రైనింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాంటి అంశాలపైన ఈ కమిటీ లోతుగా పరిశీలన చేయనుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా విమానయాన రంగంలో భద్రత బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇక ఈ చర్యలతో విమానయానంపై ప్రజలకి నమ్మకం కల్పించి భరోసా ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్లోని విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ విమానయాన రంగంపై సమీక్ష చేసి కీలక ఆదేశాలు ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ ఘటనలో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. దీనిలో బ్లాక్ బాక్స్ అండ్ డీవీఆర్ చాలా కీలకంగా మారాయి. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి క్లూస్ దొరికాయి ఇప్పటి వరకు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు జరిగిన విమాన ప్రమాదం ఎలా జరిగింది, దీని కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ ఒకవైపు అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మరో కమిటీ భవిష్యత్తులో ఈ తరహా విమాన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే విమానయాన రంగం అన్నది అత్యంత కాంప్లెక్స్ ఏవియేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. అందులో గ్రౌండ్లో ఉన్న ఏటీసీ నుంచి మొదలుపెట్టి పైలట్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ అందరూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అందుకనే దాని సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయంగా ఇప్పటికే అనేక రకాల సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ప్రీ ఫ్లైట్ చెక్, అది విమానంలోకి ఎంటర్ అవ్వడానికి ముందే ప్రయాణికులకు జారీ చేసే సూచనలు, మీరు బ్యాటరీస్ ఇవి క్యారీ చేయవచ్చా, క్యారీ చేయకూడదా, క్యాబిన్లో ఏవి క్యారీ చేయాలి, లగేజ్లో ఏవి క్యారీ చేయాలి, రెండిట్లోనూ క్యారీ చేయకూడని పదార్థాలు అంటూ ముందుగానే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. థరోగా బాడీ చెక్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటి తర్వాత ఇన్ఫ్లైట్ ప్రోటోకాల్ మేనేజ్మెంట్ అన్నది ఉంటుంది, అది క్రూకి వర్తిస్తుంది. అలాగే ప్రయాణికులకు కూడా కొన్ని సూచనలు జారీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నప్పుడు పారాషూట్ల ద్వారా కిందికి దించడం, లేకపోతే ఇట్లాంటి ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అంతర్జాతీయంగా కొన్ని సెట్ చేసిన స్టాండర్డ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో భవిష్యత్తులో మళ్ళీ ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఈ ప్రోటోకాల్స్ అన్నీ సరిపోతాయా, లేదా ఇంకొంత మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఈ నిపుణుల బృందం దీని మీద అధ్యయనం చేసి ఒక నివేదికనిస్తుందో ఆ నివేదిక ఆధారంగా కేంద్ర విమానయాన శాఖ తదుపరి కొన్ని చర్యలను చేపడుతుంది. ఇప్పటిదాకా ఉన్న గణాంకాలు ఏ రకంగా చూసినా సరే రోడ్ జర్నీ, రైల్ జర్నీ, విమాన ప్రయాణం, ఈ మూడిట్లో విమాన ప్రయాణమే సేఫెస్ట్ అన్నది గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, వీటిని చూస్తే ఎన్నో సర్వీసులు విమానయానం అనేది జరుగుతున్నప్పటికీ అందులో జరిగిన ప్రమాదాల సంఖ్య చాలా తక్కువే. అదే రైల్వే కావచ్చు, రోడ్లో కావచ్చు, ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే అక్కడ అంత మాత్రాన దాన్ని తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడాలి, భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. కాబట్టి హైయెస్ట్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ అన్ని విమానయానానికి సంబంధించిన అన్ని రంగాలకి సంబంధించిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇక ఒక్క ప్రమాదం 1200 కోట్ల రూపాయల బీమా క్లెయిమ్లకు దారితీనుంది. నిన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే కూలిపోయిన ఘటనలో 241 మంది మృత్యువాత పడ్డారు. మృతులకు సంబంధించి బీమా క్లెయిమ్స్ చెల్లింపులు ఇన్సూరెన్స్ కంపెనీలపై భారీగా పరిగణించనున్నాయి.
ఈ భారం భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై పరిమితంగా ఉండొచ్చు. యూకే రీఇన్సూరెన్స్ కంపెనీలపై అధిక భారం పడనుంది. 1999లో జరిగిన మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం విమాన ప్రయాణికుల మరణం లేదా గాయం వల్ల కలిగే నష్టానికి అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా బాధ్యత వహిస్తాయి. ఫ్లైట్ నష్టం, ప్యాసింజర్, థర్డ్ పార్టీ చెల్లింపులు గ్లోబల్ ఏవియేషన్ ఇన్సూరెన్స్ సెక్టర్ పై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 120 నుండి 150 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు క్లెయిమ్లు ఎదుర్కొనున్నాయని నిపుణులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, ఫ్లైట్ నష్టం, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీలపై పడనున్న భారం ఎంత పడనుంది? ఎగ్జాక్ట్లీ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనేవి కూడా బేసిక్గా ఏంటంటే ఒక ఫ్లైట్ని ఇన్సూరెన్స్ బోయింగ్ లాంటి అంటే డ్రీమ్ లైనర్ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ ఫ్లైట్గా చెప్పుకునే అడ్వాన్స్ ఫ్లైట్గా చెప్పుకునే బోయింగ్ విమానానికి ఇన్సూరెన్స్ అనేది 1000 కోట్ల ప్రీమియమే 1000 కోట్ల వరకు ఉంటుంది. సో 100 కోట్లలో 1000 కోట్లలో ఉంటుంది. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు దీన్ని మొత్తం ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక కంపెనీ మీద ఉండదు. దాదాపుగా 4-5 కంపెనీలు కలిసి ఈ ప్రీమియంని పంచుకుంటాయి. దీనిలో ఒకవేళ నష్టం అంటే లాభాన్ని ప్రీమియం చెల్లించే లాభాన్ని 4-5 కంపెనీలు పంచుకుంటే దాంతో నష్టం ఏమైనా జరిగితే కూడా ఈక్వల్గా షేరింగ్ ఉంటుంది. ఒకటే కంపెనీ 1000 కోట్ల నష్టాన్ని భరిస్తే కంపెనీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనికి మాంట్రియల్ కన్వెన్షన్ 1999లో ఏర్పడిన మాంట్రియల్ కన్వెన్షన్ అనే పద్ధతి ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది. 2009 నుంచి భారతదేశం ఆ మాంట్రియల్ కన్వెన్షన్లో చేరింది. సో ఇప్పుడు బోయింగ్కి సంబంధించిన విమానానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కూడా దాదాపుగా ఇండియాలో ఒక 10 to 15% మాత్రమే దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది. మిగతాది రీఇన్సూర్ చేస్తారు. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ చేయదు, 4-5 ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయి. ఇండియాలో 10% వరకే దీనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది. మిగతాదంతా కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. యూకే బేస్డ్గా ఉన్న ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రీమియం ఉంటుంది. నష్టం వచ్చినప్పుడు అవి కూడా ఎక్కువ పరిహారాన్ని చెల్లించాలి. కాబట్టి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద 10 to 15% ఉంటే మాత్రము ఓవరాల్గా ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీ రీఇన్సూరెన్స్ మీద మేజర్గా ఇంపాక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంత పెద్ద భారీ మొత్తంలో కూడా 100 కోట్లలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో సమూలమైన మార్పులకు కీలకమైన మార్పులకు ఈ ప్రమాదం, ఎందుకంటే ఇది కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ పాలసీలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, ఎయిర్ క్రాఫ్ట్ల ఇన్సూరెన్స్ వాటికి సంబంధించిన అంశాల మీద ఒక అధ్యయనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఒక్కొక్క ప్రయాణికుడికి ₹1 నష్టపరిహారాన్ని ప్రకటించింది. కానీ ఆ ఓవరాల్ క్లెయిమ్ను మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం చూస్తే ₹1,70,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక బాడీ పార్ట్స్, ఇక ఫుల్ ఫ్లైట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఇవన్నీ మొత్తం కలుపుకుంటే కూడా 1000 కోట్ల పైనే ఉంటుంది. కాబట్టి దీని మీద ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు మరోసారి చర్చకు దారితీసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్ శ్రవణ్.